ఈరోజు వరకు మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది సెన్సస్లో మనం చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, జనాభా గణన అనేది మన రాష్ట్రంలో, మన దేశంలోతో పాటు మన అనంతపురంలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఈ నెల 16 నుంచి ఈరోజు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఈ ఎన్యూమరేషన్లో అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. సో మనం దాదాపు 60,000కు పైగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకొని ఈరోజు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాం. అయితే ఇంకొక ముఖ్యమైన ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడే ఈరోజే డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ మరియు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, సెన్సస్ నోడల్ ఆఫీసర్ గారు అందరు కూడా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పిన ఆనందకరమైన విషయం అంటే, దేశంలో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో కొద్దిగా కష్టపడి అంటే ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చిండేదేమో. సో ఒక్కసారి ఈ యొక్క పత్రికాముఖంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ నమోదుకు సహకరించిన అందరు జిల్లా అధికారులకి, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు. మన అనంతపురంలో అందరు ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్వీయ నమోదును చేసుకొని ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైనటువంటి స్వీయ నమోదు ఈరోజు ఇది మనం దాదాపుగా 60,000 దాటింది. ఈరోజుకు 70,000తో పూర్తవుతుంది. రేపటి నుంచి ఇంకా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉండదు, యాక్చువల్ ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జనాభా గణనలో 2 ఫేజులు మీకు అందరికీ దీని ముందు కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదట ఇళ్ల నమోదు అనేది జరుగుతూ ఉంది. రేపు ఇళ్ల గణన అనేది చేస్తారు. ప్రతి ఒక్క ఇంటిని గణించడం జరుగుతుంది. ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ వచ్చేసి ప్రతి ఒక్క ఎన్యూమరేటర్కు 200 ఇల్లు చొప్పున మనము ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళకు ఒక బ్లాక్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈరోజు మన అనంతపురం జిల్లాలో 3 డివిజన్స్ ఉన్నాయి, 32 మండలాలు ఉన్నాయి, 5 మనకు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇది కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అది సపరేట్గా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా మిగతా వాటికంతా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా కలెక్టర్ గారు ఉంటారు. అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ ఉంటారు. జిల్లా అధికారి, నేను డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్గా జిల్లా రెవెన్యూ అధికారి ఉంటారు. సో రేపటి నుంచి ఎన్యూమరేటర్స్ అందరు కూడా ఆ సంబంధిత ఎన్యూమరేషన్ బ్లాక్ను సందర్శించి వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, వాళ్ళకు మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి ఒక మొబైల్ యాప్ అనేది, మనకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్కి సంబంధించి ఒక మొబైల్ యాప్ను కూడా మనం ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మొట్టమొదటిసారిగా రేపు చేసేది, మేము ఎవరం కూడా ఈ యొక్క ఇండ్లీలు రేపు తిరగమని చెప్పట్లా. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అతను తన యొక్క లొకాలిటీని, బౌండరీస్ అన్నీ గుర్తించాలి. నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది ఎన్యూమరేషన్ బ్లాక్ను గుర్తించాలి అతను. సో వారు ఆ యొక్క మేమిచ్చిన మ్యాప్ ప్రకారంగా ఎలా ఉంది మొత్తం బౌండరీస్ అన్ని చూసుకొని అతను సపరేట్గా లేఅవుట్ ఒకటి ప్రిపేర్ చేయాలి. మేము ఇచ్చిన దాని ప్రకారంగా చేసుకొని ఈరోజు అది పూర్తయిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. లేఅవుట్ని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే, ఇదంతా మీకు అందరికీ తెలుసు, డిజిటల్ సెన్సస్ అంటే చేత్తో ఏది ఒక్క అక్షరం కూడా రాసేది లేదు, కేవలం మొబైల్ యాప్ ద్వారానే జరుగుతూ ఉంది. ఆ యొక్క లేఅవుట్ను అతను అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే అతను స్టార్ట్ చేయాలి, అంతవరకు చేసేదానికి లేదు. సో ఈ యొక్క రేపటి నుంచి ఎన్యూమరేటర్స్ అందరు కూడా అనంతపురం జిల్లాలో దాదాపుగా మనకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా మున్సిపాలిటీలో మీకు అందరికీ చెప్పడం జరిగింది. మున్సిపాలిటీలో ఆల్రెడీ 463 ఎన్యూమరేటర్స్ను మనకు అపాయింట్ చేయడం జరిగింది. సో 79 మంది సూపర్వైజర్లను చేయడం జరిగింది. సో పెద్ద కార్పొరేషన్ కాబట్టి ఇక్కడ అందరికీ కూడా ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఫీల్డ్ లెవెల్లో కూడా వాళ్ళు విజిట్ చేసేసి డమ్మీ సంబంధించినటువంటి హౌస్ లిస్టింగ్ ద్వారా ఎలా నమోదు చేయొచ్చని కూడా అనేక మంది ఇళ్లకు పోయి కూడా నమోదు చేయడం జరిగింది. దాంట్లో మేము కూడా పాల్గొన్నది. సో ఇది అందరం గుర్తించాలి. రేపు ఆ మొబైల్ యాప్ తీసుకొని ఇవన్నీ చూసిన తర్వాత మీ ద్వారా అందరికీ కోరేది ఏంటంటే, దాదాపుగా 4,000 మంది ఎన్యూమరేటర్సు ఈ అనంతపురం కార్పొరేషన్ కాకుండా మిగతా చోట్ల నియమించడం జరిగింది. 4,000కు పైగా బ్లాక్స్లో ఇంటింటికి వస్తారు.
వచ్చేసి వారి యొక్క ఐడెంటిటీ కార్డు చూపించడం జరుగుతుంది. మీ ద్వారా అందరి ప్రజలకు కోరేది ఏంటంటే సెన్సస్ అనేది ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా, గవర్నరు, మన యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఇది ఒక అందరికీ ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం, నేషనల్, జాతీయ కార్యక్రమం. దీంట్లో అందరం పాల్పంచుకోవడం అనేది మనం గర్వంగా ఫీల్ కావాలి. సో ఈరోజు మనం ఇచ్చే సరైన ఇన్ఫర్మేషన్ను భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ప్రణాళికలకు, పథకాలకు ఉపయోగపడతాయి. ఈరోజు 5 సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నారనేది రేపు పాపులేషన్ సెన్సస్ చేసిన తర్వాత తెలిసిపోతుంది. దాని ద్వారా చిన్న పిల్లలకు, 5 సంవత్సరాల పిల్లలకి ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి అంగన్వాడీ ద్వారా అనేది మనం ప్లాన్ చేసుకోగలుగుతాం. ఒక నిరక్షరాస్యత ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ స్లమ్ ఏరియా, బీద వాళ్ళు ఉండే ఏరియా ఏది అనేది మనం నిర్ణయించుకుంటే అక్కడ పేదరిక నిర్మూలన పథకాలు అక్కడ అమలు చేసేదానికి ఆస్కారం. సో ఇటువంటి అనేక రకాలు, యూత్ ఎంతమంది ఉన్నారో తెలిస్తే అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది రేపు తెలిసిపోతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఒక పథకాలు మనం చేసుకున్నాం. సో ఒక మంచి అద్భుతమైన భవిష్యత్తు కోసం మనకు ఈరోజు సెన్సస్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని మనం నిరాకరించడం అంటే నిజంగా అది ఒక రకంగా నేరమే, చట్ట ప్రకారంగా కూడా నేరం. మరొకసారి మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరూ చెప్పిన ప్రకారంగా ఇది కేవలం ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండేది ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ కోసమే. ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బహిర్గతం చేయడం జరగదు. సెక్షన్ 15, 11 క్లియర్గా చెప్తున్నాయి సెన్సస్ యాక్ట్. 15 ఎటువంటి ఏ అధికారి కూడా సెన్సస్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే 11 సెక్షన్ 11 ప్రకారంగా అదేంటి శిక్షార్హం అని కూడా ఉంది. ఆర్టీఐ యాక్ట్లో కూడా ఇది వర్తించదని క్లియర్గా సెన్సస్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల చాలామందికి ఉండే అపోహలు ఉన్నాయి. మా యొక్క పథకాలు పోతాయి, మాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ పోతాయి అనేది ఉంది. ఇది 100% తప్పుడు ఆలోచన. ఇది ఒక రకమైనటువంటి ఎటువంటి అవగాహన లేకుండా ఆలోచన చేయటమే. కాబట్టి ఇది ఎవరూ ఆలోచన చేయొద్దు. ధైర్యంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మూడవది, సహకరించండి ఎన్యూమరేటర్స్కు. ఎందుకంటే ఎన్యూమరేటర్స్ ఇప్పుడు మంచి ఎండాకాలంలో ఉంది కాబట్టి దయచేసి సహకరించి తొందరగా చేస్తే ఆ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఎన్యూమరేటర్స్కి మీ ద్వారా కోరేదంటే ఎండలు ఉంది కాబట్టి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవినింగ్లో మాత్రమే చేయమని చెప్పారు. ఈవినింగ్లో మాత్రమే చేయమన్నారు. ముఖ్యంగా 12 నుంచి 3 గంటల వరకు ఎవరిని కూడా ఎండలో తిరగొద్దని క్లియర్గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సేఫ్ కోసమై క్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. కిడ్స్లలో వాళ్ళకు వాటరు అవన్నీ కూడా మనము సఫిషియెంట్గా పెట్టుకోమని చెప్తున్నాం. ఎవరు కూడా హీట్ వేవ్ ఉంది కాబట్టి డిహైడ్రేషన్కి గురి కావడము, అదేవిధంగా వడదెబ్బకు గురి కాకుండా ఈ పని చేయి, కేవలము ఎండ లేనప్పుడు మాత్రమే ఈ పని చేయమని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ టైంలో మనకు వస్తారు కాబట్టి ప్రజలకు కూడా మేము కోరేది ఏంటంటే మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము వస్తారు కాబట్టి ఖచ్చితంగా సహకరించమని కోరుకుంటున్నాం. ఇక మరొకసారి చెప్పినట్లుగా రేపు జరిగేది కేవలం ఇళ్ల గణన. ఇంటికి సంబంధించిన సమాచారము అడుగుతారు. ఇంటికి పెద్ద ఎవరు, యజమాని ఎవరు, టోటల్గా ఇంట్లో ఎంతమంది ఉన్నారు సెన్సస్లో నమోదు చేసుకునే దానికి టోటల్ ఫిగర్ చెప్తారు. సో దాని తర్వాత ఇంటికి సంబంధించిన వివరాలు ఉంది. ఇంటికి సంబంధించిన వివరాల్లో ఈరోజు దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలుసు ఏమేమి అడుగుతున్నాం. ఇంటిలో సౌకర్యాల గురించి అడుగుతున్నాం. ఇల్లు ఎలా కట్టుకున్నారు, ఇంటిలో రూఫ్ ఎలా ఉంది, గోడలు ఎలా ఉన్నాయి, ఫ్లోర్ ఎలా ఉంది, ఇంట్లో టాయిలెట్ ఎలా కట్టుకున్నారు, టాయిలెట్ ఎలా ఉంది, ఇంట్లో టీవీలు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా డిష్ సౌకర్యం ఉందా, ఇలాంటివి మాత్రమే అడగడం జరుగుతుందో తప్పితే వేరేటివి కాదు. దయచేసి మరొకసారి మీ ద్వారా కోరేది ఏంటంటే ఇది ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అడిగినా అది బయటికి ఇచ్చేదానికి లేదు. తప్పకుండా అందరూ సహకరించమని కోరుకుంటున్నాం. ముఖ్యంగా భవిష్యత్తులో ఇది మీ ద్వారా కోరేది ఏంటంటే ఛార్జ్ ఆఫీసరు యొక్క బాధ్యత ఇది క్లియర్గా. ఛార్జ్ ఆఫీసర్ అంటే ఒక మండలానికి ఒక తహసీల్దార్ ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారు, ఒక మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. కార్పొరేషన్లో వాళ్ళు ఛార్జ్ ఆఫీసర్గా తమ ఎంప్లాయీస్ను నియమించడం జరిగింది. వీరే ఎన్యూమరేటర్స్ను, సూపర్వైజర్స్ను అపాయింట్ చేయడం వాళ్ళే చేయడం జరిగింది. వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారే అన్ని రేపొద్దున మెటీరియల్స్ కూడా, కిట్స్ అన్నీ కూడా వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అన్నిటికీ వాళ్ళేదే బాధ్యత. మీ ద్వారా ఛార్జ్ ఆఫీసర్స్కు చెప్పేది ఏంటంటే